నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అడకత్రిలో పోకచెక్కల సరిహద్దు భద్రత చిక్కుల్లో పడితే చూస్తూ ఊరుకోవటానికి ఇది పాత భారతం కాదు. చెప్పే వరకు వినటం ఒక పద్ధతి, వినకపోతే వినేలా చేయటం మరో పద్ధతి. సరిగ్గా ఇదే వ్యూహాన్ని ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్ గడ్డపై అమలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ నిర్లక్ష్యం, గత ప్రభుత్వాల ఓటు బ్యాంక్ రాజకీయాల నడుమ నలిగిపోయిన పశ్చిమ బెంగాల్ను ప్రక్షాళన చేసేందుకు సువేందు అధికారి సర్కార్ నడుం బిగించింది. అక్రమ చొరబాట్లపై బుల్డోజర్ విరుచుకుపడుతోంది. అసలు బెంగాల్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? 2000 బుల్డోజర్ల వెనుక ఉన్న ఆపరేషన్ ఏంటి? భారతదేశ తూర్పు దిశన ఇప్పుడు యుద్ధ మేఘాలు కాకపోయినా అంతకు మించిన రాజకీయ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ గడ్డపై మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ ప్రక్షాళన పర్వం మొదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో సరిహద్దుల వద్ద నిఘా నీడ కమ్ముకుంది. బంగ్లాదేశ్ నుండి వస్తున్న చొరబాట్లను అడ్డుకోవడంలో అక్కడి ప్రభుత్వం విఫలమవడంతో భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది. దౌత్యపరమైన హెచ్చరికలను బంగ్లాదేశ్ బేఖాతరు చేయడమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. గత వారం రోజులుగా సరిహద్దు గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి బాధ్యతలు చేపట్టగానే పరిపాలనలో తన మార్కు చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయ చిత్రం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్రం తీసుకుంటున్న అడుగులు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సరిహద్దుల వెంట భద్రతా దళాల కదలికలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. దేశ సరిహద్దు రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. బంగ్లాదేశ్ వైఖరి చూస్తుంటే అడగనిదే అమ్మైనా పెట్టదు అన్న సామెతను భారత్ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే అడగడం ఆపి ఇప్పుడు నేరుగా చర్యలకు ఉపక్రమించింది కేంద్రం. వేల సంఖ్యలో బుల్డోజర్లు సరిహద్దుల వద్దకు చేరుకోవటం వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉంది. అక్రమ కట్టడాలు, చొరబాటుదారుల స్థావరాలను నేలమట్టం చేసే ప్రక్రియ రాత్రికి రాత్రే మొదలైంది. సువేందు అధికారి ప్రభుత్వం కేంద్రంతో కలిసి సమన్వయం అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతోంది. భద్రతా దళాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తూ అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అంగుళం భూమిని రక్షించుకోవాలన్న ఉక్కు సంకల్పం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సరిహద్దుల్లో గస్తీ పెరగడం వల్ల అక్రమ రవాణాకు దాదాపుగా అడ్డుకట్టపడింది. ఈ ఆకస్మిక మార్పుతో అక్రమ శక్తుల్లో వణుకు మొదలైంది. బంగ్లాదేశ్ నుండి వస్తున్న డ్రగ్స్, నకిలీ కరెన్సీ రాకెట్లను అదుపు చేసేందుకు ఈ ఆపరేషన్ కీలకంగా మారింది. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా సువేందు అధికారి పరిపాలన సాగుతోంది. స్థానిక జనాభాలో కలిసిపోయిన అపరిచితులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రభుత్వం ఎన్ని నోటీసులు ఇచ్చినా స్పందించని బంగ్లాదేశ్ తీరుపై ఢిల్లీ వర్గాలు సీరియస్ అయ్యాయి. చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్లుగా బంగ్లాదేశ్ ఇన్నాళ్లు కాలయాపన చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. భారత్ తన సత్తా ఏంటో చూపిస్తోంది. సరిహద్దుల వెంట కంచె నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధంగా ఉంది. నిఘా వర్గాల సమాచారం మేరకు ఉగ్రవాద సానుభూతి పరుల అడ్డాలపై దాడులు జరుగుతున్నాయి. బెంగాల్ ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ భారీ ప్రక్షాళన పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలిచిపోనుంది. గత ప్రభుత్వాల హయాంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సరిహద్దులను గాలికొదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చొరబాటుదారులు ఇక్కడి వనరులను వాడుకుంటున్నారు. ఆ పరిస్థితికి ముగింపు పలకాలని అమిత్ షా గట్టి పట్టుదలతో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో పరిపాలనా సంస్కరణలు పోలీస్ శాఖ నుండి మొదలయ్యాయి. అక్రమ వలసదారులకు సహకరించే అధికారులపై వేటు వేయడం సంచలనంగా మారింది. సరిహద్దుల్లో వేల సంఖ్యలో మోహరించిన బుల్డోజర్లు కేవలం యంత్రాలు కావు, అవి ఒక హెచ్చరిక. అక్రమంగా నిర్మించిన గోడౌన్లు, స్థావరాలు ఇప్పుడు ధ్వంసమవుతున్నాయి. స్థానిక ప్రజల నుండి ఈ చర్యకు అనూహ్య మద్దతు లభిస్తోంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సువేందు అధికారి వ్యూహాల వెనక అమిత్ షా మాస్టర్ ప్లాన్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తన వాదనను బలంగా వినిపిస్తూనే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమై చేతల్లో విఫలమవడంపై అసహనం వ్యక్తమవుతోంది. చొరబాట్లు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. దీన్ని అడ్డుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా విరివిగా వాడుతున్నారు. డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లోని ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నారు.
ఎక్కడ చొరబాటు జరిగే అవకాశం ఉందో అక్కడ బుల్డోజర్లతో దారులు మూసివేస్తున్నారు. గడచిన వారం రోజుల్లో కొన్ని వేల మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, అసలు యాక్షన్ మున్ముందు ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. బెంగాల్లో శాంతి భద్రతలను కాపాడటం సువేందు అధికారికి పెద్ద సవాల్గా మారింది. అయినప్పటికీ ఆయన వెనకడుగు వేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరిహద్దుల్లో జరుగుతున్న ఈ మార్పులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ప్రక్షాళన చేపడుతుంటే ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. అయితే కుక్క మొరిగితే కొండకు చేట అన్నట్లుగా ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. జాతీయ ప్రయోజనాల ముందు రాజకీయ విమర్శలు నిలబడవని బీజేపీ నేతలు అంటున్నారు. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తక్కువ సమయంలోనే ఇన్ని మార్పులు రావడం విశేషం. మయన్మార్ నుండి వస్తున్న రోహింగ్యాల అక్రమ ప్రవేశాన్ని కూడా అడ్డుకుంటున్నారు. సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక నిఘా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ రక్షణ దళాలను పునరుద్ధరిస్తున్నారు. అమిత్ షా స్వయంగా ఈ ఆపరేషన్ పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసే శక్తుల ఆటలు ఇక సాగవని కేంద్రం హెచ్చరిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట ఇప్పుడు ఎటు చూసినా కాషాయ దళాల కదలికలు, బుల్డోజర్ల శబ్దాలే వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ఇప్పుడు చర్చలకు వస్తామన్నా ప్రయోజనం లేదని భారత్ భావిస్తోంది. సమయం మించిపోకముందే కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని ప్రభుత్వం గుర్తించింది. బెంగాల్ గడ్డపై కొత్త రాజకీయ శకం మొదలైందని ప్రజలు అనుకుంటున్నారు. అక్రమ ఆస్తుల గుర్తింపు, బినామీ లావాదేవీలపై కూడా నిఘా పెంచారు. సరిహద్దు గ్రామాల ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తున్నారు. చొరబాటుదారులు స్థానిక గుర్తింపు కార్డు పొందకుండా కఠిన నిబంధనలు తెచ్చారు. ఈ భారీ ఆపరేషన్ వల్ల సరిహద్దు దాటే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. సువేందు అధికారి తీసుకుంటున్న నిర్ణయాలు రాబోయే ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేయనున్నాయి. అమిత్ షా వ్యూహం బెంగాల్ను పూర్తి స్థాయిలో మార్చేస్తుందని నమ్ముతున్నారు. బెంగాల్లో జరుగుతున్న ఈ మార్పు ఒక పెద్ద ప్రయాణానికి ఆరంభం మాత్రమే. ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ సంబంధాలను గౌరవిస్తూనే దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. వేల సంఖ్యలో బుల్డోజర్లు దించిన తీరు అమిత్ షా మార్క్ పాలిటిక్స్కు నిదర్శనం. సువేందు అధికారి పరిపాలనలో బెంగాల్ ఇప్పుడు సరికొత్త దారిలో నడుస్తోంది. అక్రమ శక్తులకు, దేశద్రోహులకి ఇది ఒక హెచ్చరిక లాంటిది. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. బెంగాల్ సరిహద్దులు ఇప్పుడు మునుపెన్నడూ లేనంత సురక్షితంగా మారుతున్నాయి. దేశ రక్షణలో రాజీ లేదని భారత్ మరోసారి ప్రపంచానికి చాటి చెబుతోంది. ఈ మహా ప్రక్షాళన ఫలితాలు త్వరలోనే ప్రజల కళ్ల ముందు కనిపిస్తాయి. ముల్లును ముల్లుతోనే తీయాలి. సరిహద్దుల్లో దౌత్యం విఫలమైనప్పుడు శక్తిని ప్రదర్శించక తప్పదు. అమిత్ షా అడుగుజాడల్లో సువేందు అధికారి చేపట్టిన ఈ ప్రక్షాళన పశ్చిమ బెంగాల్ను మాత్రమే కాదు, దేశ భద్రతను కూడా కాపాడనుంది. ఆలస్యం అమృతం విషయమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇక ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో బెంగాల్ సరిహద్దుల్లో మరిన్ని సంచలన నిర్ణయాలు వెలువడనున్నాయి.